బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం అంటూ బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ కు పాలమూరు మీద ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని ఉత్తమ్ మండిపడ్డారు. ఒకసారి 2-3 సార్లు ఇది ఈ 45 టీఎంసీ మా సిడబ్ల్యూసీ గాని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గాని ఏమన్నారంటే ఇది మా పరిధిలో లేని విషయం, ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలి. అయితే ఏదైతే నా లెటర్ అప్పుడప్పుడు ప్రియ మిత్రుడు హరీష్ రావు చూపెడుతుంటారు ఇట్లా 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 అని, ఇదే ఆ లెటర్. ఆ లెటర్లో ఏం రాశారంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కి 90 టీఎంసీకే రాసినాము. వాళ్ళు చెప్పినట్టే ఆ 90 టీఎంసీలో 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటరు. కానీ మీరు ఆ 45 టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు, అది మేము ఫేజ్ 2 గా టేకప్ చేస్తాము. అట్లీస్ట్ ఈ 45 టీఎంసీ ఏదైతే మా సేవింగ్ ఇన్ మై ఇరిగేషన్ ఇది మీరు క్లియర్ చేయండి అని అడుగుతున్నాం. వీఆర్ నాట్ అన్యూటిలైజ్డ్, వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ 90 to 45 టీఎంసీ. వీళ్ళేదో అసలు మేము జిల్లాకి మేలు చేసినట్టు, మేము నష్టం చేసినట్టు. నేను ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ the Palamur Rangareddy project will be completed with 90 TMC. ఆ 45 TMC మీరు సబ్జుడిస్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలని మీరు అంటున్నారు. కాబట్టి మరి ప్రస్తుతానికి ఫేజ్ 1 గా ఇనిషియల్ గా మీరు 45 TMC అన్న ఇమీడియట్ క్లియర్ చేయండి అన్నాం.